ఒక్క సంతకంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుందా? కోట్ల ఆశలు పెట్టిన కుర్చీ నిమిషాల్లో ఖాళీ అయితే ఒక గవర్నర్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ముగింపు. ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే, ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 అమలైతే రాష్ట్ర పాలన కేంద్రం చేతుల్లోకి మారుతుంది. ఈ ఆర్టికల్తో రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం పనిచేయదు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం అధికారాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. రాష్ట్ర పరిపాలన నేరుగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తుంది. దీని యొక్క ఉద్దేశం, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు వచ్చిందని గుర్తించినప్పుడు రాజ్యాంగం పాలన కంటిన్యూటీ కోసం ఇచ్చిన అధికారం. 1959లో ఆర్టికల్ 356 మొదటిసారి అమలైంది. 1994లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 356 వినియోగానికి హద్దులు పెట్టింది. ఆర్టికల్ 356 శక్తివంతమైన అధికారం, కానీ బాధ్యతతో వినియోగం అవసరం. జై హింద్, జై భారత్.